జగతి, మహేంద్ర, రిషి, వసు నలుగురు కూడా కాలేజ్ నుంచి ఇంటికి బయలుదేరతారు కదా. నలుగురు కలిసి కారులో వస్తూ ఉండగా, రిషి నాకు కొంచెం షాపింగ్ ఉంది, నన్ను అక్కడ వదిలిపెట్టి మీ ముగ్గురు ఇంటికి వెళ్ళిపోండి అని అంటుంది జగతి. అదేంటమ్మా, నువ్వు ఒక్కదానివే వెళ్తావా షాపింగ్కి, డాడ్ రారా అని అంటాడు రిషి. లేదు రిషి, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అని అంటుంది జగతి. ఏంటి డాడ్, అమ్మకి తోడుగా వెళ్ళరా, మీకు ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందా ఇప్పుడు అని అంటాడు రిషి. అవును నాన్న, అర్జెంటుగా ఇంటికి వెళ్ళి కాఫీ తాగాలి అని అంటాడు మహేంద్ర. రిషి డ్రైవింగ్ చేస్తూ విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి, ఏంటి డాడ్, అర్జెంటుగా ఇంటికి వెళ్ళి కాఫీ తాగాలా, ఇది మీకు అర్జెంట్ పనా, అమ్మ షాపింగ్ కన్నా ఎక్కువ అని అంటాడు రిషి. చూడు నాన్న, నీకంత ఓపికగా ఉంటే నువ్వు వెళ్ళు, మీ అమ్మకు తోడుగా నేను మాత్రం వెళ్ళను అని అంటాడు మహేంద్ర. ఏంటి మావయ్య, అత్తయ్య మీరు గొడవ పడ్డారా ఏంటి అని అంటుంది వసుధార ఫ్రంట్ సీట్లో నుంచి. గొడవ అదేం లేదే అని అంటాడు మహేంద్ర. మరి అత్తయ్యకి తోడుగా వెళ్ళమంటే ఎందుకు వెళ్ళను అంటున్నారు అని అంటుంది వసుధార. ఏం లేదమ్మా, ఇదిగో షాపింగ్ అంటదా గంటలు గంటలు చేస్తుంది, అంత వెయిట్ చేసే ఓపిక నాకు లేదమ్మా అని అంటాడు మహేంద్ర. డాడ్, వెయిట్ చేయాల్సి వస్తుంది అని వెళ్ళను అంటారా అని అంటాడు రిషి. అవును నాన్న, ఆడవాళ్ళ షాపింగ్తో అస్సలు పెట్టుకోకూడదు. మీ పెళ్లి బట్టల కోసం, జ్యువెలరీ కోసం షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు చూసావు కదా వీళ్ళు ఎంతసేపు చేశారో అని అంటాడు మహేంద్ర. డాడ్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వాలి కదా అని అంటాడు రిషి. ఏమో నాన్న, నా వల్ల కాదు, అక్కడికి వెళ్ళి వీళ్ళేమో షాపింగ్ చేస్తూ ఉంటారు, మనకేమో ఏం చేయాలో తెలియక బోరింగ్ ఫీల్ అవుతూ ఉంటాము అని అంటాడు మహేంద్ర. అంత బోరింగ్గా ఫీల్ అవ్వడం ఎందుకు డాడ్, మీరు కూడా అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా సెలక్షన్లో అని అంటాడు రిషి. ఆహా, మన సెలక్షన్ వాళ్ళకు నచ్చుతుందా రిషి, వాళ్ళకు నచ్చేది దొరికే వరకు చూస్తూనే ఉంటారు, అంత ఓపిక నాకు లేదమ్మా అని అంటాడు మహేంద్ర. రిషి, మీ డాడ్కి ఇష్టం లేదు కదా, ఎందుకు అడుగుతావు నాన్న, వదిలే, నిన్నెవరూ పిలవడం లేదులే మహేంద్ర అని అంటుంది జగతి. అమ్మకి కోపం వచ్చినట్టుంది, డాడ్ రియాక్షన్ ఎలా ఉందో అని రిషి డ్రైవింగ్ చేస్తూ అద్దంలో నుంచి మహేంద్రని జగతిని గమనిస్తూ ఉంటాడు. ఇంకా మహేంద్ర జగతికి కోపం వచ్చిందని అర్థం చేసుకుని, ఏ జగతి, నేనేదో సరదాగా అన్నానులే, వస్తాను, నీకు తోడుగా రాకుండా నేనెలా ఉంటాను అని అంటాడు మహేంద్ర. ఏం అక్కర్లేదు మహేంద్ర, నువ్వు తోడుగా వస్తే నేను అస్సలు షాపింగ్కి వెళ్ళను అని అంటుంది జగతి. ఇంకా రిషి వాళ్ళ గొడవను చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి జగతి ఇది, ఇప్పుడు వరకు రాను అన్నానని అలిగావు, ఇప్పుడు వస్తాను అంటుంటే అలుగుతున్నావు, అసలు మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో అర్థం కాదు, కనీసం మీకైనా అర్థమవుతుందా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. జగతి కోపంగా చూస్తుంది మహేంద్ర వంక. అమ్మో, కామెడీ చేద్దాం అనుకుంటే వర్కౌట్ అయ్యేలా లేదే అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. పాపం డాడ్ అమ్మ దగ్గర ఇరుక్కుపోయారు అని నవ్వుకుంటూ ఉంటాడు రిషి. రిషి నవ్వడం చూసి వసు, ఏమైంది నవ్వుతున్నారు అని అంటుంది. ఒక్కసారి వెనక్కి చూడు, అమ్మని కూల్ చేయడానికి డాడ్ ఎన్ని కష్టాలు పడుతున్నారో అని నవ్వుతూ ఉంటాడు. వసు కూడా నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసి జగతి కోపంగా ఉండడం, మహేంద్ర కామెడీ చేయడానికి ప్రయత్నించడం చూసి ఇంకా వసు కూడా నవ్వుతూ ఉంటుంది. అత్తయ్య, నేను వస్తాను షాపింగ్కి అని అంటుంది వసు. నువ్వా, ఎందుకు వసు, వద్దులే, నేను ఒక్కదాన్నే వెళ్తాను, నాకేం కంపెనీ అవసరం లేదు, జస్ట్ చిన్న షాపింగే అని అంటుంది జగతి. పర్వాలేదు అత్తయ్య, నాకు కూడా కొన్ని వస్తువులు తీసుకునేవి ఉన్నాయి, వాటి కోసమైనా వస్తాను అని అంటుంది వసు. నీకు ఏమేం కావాలో చెప్పు వసు, అవన్నీ నేనే తీసుకువస్తాను, నువ్వు స్ట్రెయిన్ అవ్వడం ఎందుకు అని అంటుంది జగతి. పర్వాలేదు అత్తయ్య, దీనిలో స్ట్రెయిన్ ఏముంది, నాకు కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది అని అంటుంది వసు. సరే వసు, నీ ఇష్టం అని అంటుంది జగతి. అయినా జగతి, ఇంత సడన్గా షాపింగ్ ఏంటి అని అంటాడు మహేంద్ర. నాకు షాపింగ్ చేయాలనిపిస్తుంది, చేస్తున్నాను అని అంటుంది జగతి. ఇంకా నా మీద కోపం తగ్గినట్లేదే అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. రిషి, ఆ కాంప్లెక్స్ దగ్గర ఆపు అని అంటుంది జగతి. సరే అమ్మా అని కాంప్లెక్స్ దగ్గరికి రాగానే రిషి కార్ ఆఫ్ చేస్తాడు. ఇంకా జగతి కార్ దిగుతుంది, వసు కూడా నెమ్మదిగా కార్ దిగుతుంది. రిషి, డాడ్, నువ్వు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోండి, షాపింగ్ అయిపోయిన తర్వాత నేను వసు ఇద్దరము కూడా క్యాబ్కి వచ్చేస్తాము ఇంటికి అని అంటుంది జగతి. ఎందుకమ్మా, క్యాబ్కి రావడం ఏంటి,
మేము ఉన్నాం కదా, ఇక్కడే వెయిట్ చేస్తాం మీరు షాపింగ్ అయ్యేంత వరకు అని అంటాడు రిషి. ఇంకా ఆ మాట వినగానే మహేంద్ర, ఏ రిషి, ఏంటి రిషి ఇలా బుక్ చేసేసావు అని అంటాడు. డాడ్ మీరేం మాట్లాడకండి, అమ్మ వసు ఇద్దరు కూడా షాపింగ్ పూర్తయ్యి వచ్చే వరకు మన ఇద్దరం ఇక్కడే ఉంటున్నాము అని అంటాడు రిషి. ఇంకేంటి, నువ్వు చెప్పిన తర్వాత ఉండకుండా ఎలా ఉంటాము అని అంటాడు మహేంద్ర. ఇంకా జగతి నవ్వుకుంటూ, చూసావా మహేంద్ర, నా కొడుకంటే అది పాపం కారులో కూర్చుని బోర్ కొడుతుందేమో, ఆల్ ది బెస్ట్ అని అంటుంది జగతి. అత్తయ్య, కారులో కూర్చుని బోర్గా ఫీల్ అవ్వడం కన్నా మనతో పాటు షాపింగ్కి వస్తే మనకు అటు షాపింగ్ చేస్తూ బ్యాగ్స్ పట్టుకోవాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం షాపింగ్ చేసిన బ్యాగ్స్ని మావయ్యకి మా వారికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని అంటుంది వసు నవ్వుతూ. ఏంటి, లగేజ్ మోయడానికి రావాలా మేము అని అంటాడు రిషి. హా, దీనిలో తప్పేముంది అని అంటుంది వసు. అవునవును, తప్పేమీ లేదు, నా లగేజ్ ఏం మీరు మోయవసరం లేదు, నా లగేజ్ మా మామయ్య మోస్తారు, మీరు మాత్రం మీ అమ్మ లగేజ్ మోయడానికి రండి అని అంటుంది వసు. ఈ కోడల పిల్ల ఒకటి నన్ను కూడా అడ్డంగా బుక్ చేసేసింది లగేజ్ మోయడానికి అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు అని అంటుంది వసు. ఏం లేదమ్మా, నువ్వు చెప్పావు కదా, ఇంకేం చేస్తాం, వస్తాంలే అని అంటాడు మహేంద్ర పైకి నవ్వుతూ లోపల బాధగా. ఇంకా రిషి మహేంద్ర కూడా కారు దిగుతారు. ఏంటి రిషి ఇది, చూసావా మనం ఇక్కడ వెయిట్ చేస్తామంటే ఇప్పుడు షాపింగ్కి లగేజ్ మోయడానికి పిలుస్తున్నారు లోపలికి అని అంటాడు మహేంద్ర. డాడ్, వాళ్ళు షాపింగ్ చేసి వచ్చే వరకు మన ఇద్దరం ఇక్కడ వెయిట్ చేయొచ్చు అని నేను చెప్పాను, కానీ ఇలా లగేజ్ మోయడానికి పిలుస్తారు, ఎలా ట్విస్ట్ ఇస్తారు అని నేను మాత్రం ఊహించలేదు డాడ్ అని అంటాడు రిషి. వాళ్ళు అన్ని ప్లాన్డ్గా చేయరు రిషి, అప్పటికప్పుడు చేసేస్తారు, అందుకే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ షాపింగ్ విషయంలో అని అంటాడు మహేంద్ర. డాడ్, మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు కదా, ఇప్పుడు తెలుస్తుంది కదా అని అంటాడు రిషి. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను నాన్న, నువ్వేమో నా మాటలు పట్టించుకోవు అని అంటాడు మహేంద్ర. ఊరుకోండి డాడ్, పాపం అమ్మని అలా బాధ పెట్టొచ్చా అని అంటాడు రిషి నెమ్మదిగా. అలా మహేంద్ర రిషి ఇద్దరు కూడా నడుచుకుంటూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. జగతి వసు ఇద్దరు ముందు నడుస్తూ ఉంటారు, మహేంద్ర రిషి ఇద్దరు కూడా వెనకాల నడుస్తూ ఉంటారు. ఇద్దరు గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు మహేంద్ర రిషి. ఇంకా జగతి, వసు ఏవో గుసగుసలు వినిపిస్తున్నట్టున్న వెనకాల నుండి అని అంటుంది. అవునత్తయ్య అని అంటుంది వసు కూడా. ఇద్దరు ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు. ఇంకా సడన్గా షాక్ అయ్యి రిషి మహేంద్ర జగతి వసులను చూస్తూ ఉంటారు. ఏంటి, ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు, ఏదైనా ప్రాబ్లమా అని అంటుంది జగతి. ఏం ప్రాబ్లం లేదమ్మా, ప్రాబ్లం ఏం లేదు, ఊరికే నడుస్తున్నాం కదా, సరదాగా ఉంది కదా అంటున్నాను అని అంటాడు మహేంద్ర. చూసారా మావయ్య, మీరు ఇలా నడుస్తుంటేనే సరదాగా ఉంది అన్నారు, ఇంకా షాపింగ్ చేస్తే ఇంకెంత సరదాగా ఉంటుందో కదా, ఈ సరదానంతా వదిలిపెట్టి మీరు కారులో కూర్చుంటారు అన్నారు బోరింగ్గా అని అంటుంది వసు. నీకు అలా అర్థమైందా అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర మనసులో. డాడ్, మీరు సూపర్ డాడ్, భలే కవర్ చేశారు అని అంటాడు రిషి నెమ్మదిగా. నీకు కవర్ చేయడం రాదు కదా, అందుకే నేను కవర్ చేయాల్సి వచ్చింది అని అంటాడు మహేంద్ర బాధగా. ఏంటి మహేంద్ర, ఏదో వినపడకుండా మాట్లాడుతున్నావు అని అంటుంది జగతి. ఏం లేదు జగతి, ఏం లేదు, మీరు నడవండి షాపింగ్ చేద్దాం, ఇప్పటికే లేట్ అయింది అని అంటాడు మహేంద్ర. సరే మహేంద్ర అని జగతి అనుమానంగా చూస్తూ, రావసు మనం వెళ్దాం అని జగతి వసు నడుస్తూ ఉంటారు. ఇంకా మహేంద్ర, అమ్మయ్య బతికిపోయాం అని అంటాడు ఊపిరి పీల్చుకుంటూ రిషితో. అవును డాడ్ అని అంటాడు రిషి కూడా. వసు, మీ మావయ్య చూసావా ఎలా కవర్ చేసుకున్నారో అని నవ్వుతూ ఉంటుంది జగతి. అవునత్తయ్య, అందుకే కదా మనం కూడా బాగానే ఆడుకున్నాం వాళ్ళిద్దరితో ఏమీ తెలియనట్టు అని వసు కూడా నవ్వుతూ ఉంటుంది. ఇంకా రిషి మహేంద్ర వెనకాల నడుస్తూ ఉంటారు. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.